నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 6 రోజుల పసికందు అదృశ్యమైనట్లు కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే అనంతపురం పట్టణంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఓ నిండు గర్భిణీ మహిళ ఈ నెల 16వ తేదీన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరింది. ఈ నెల 23వ తేదీన ప్రసవమైన మహిళ ఆడపిల్లకు జన్మించింది. అనంతరం అప్పటి నుండి ఆసుపత్రిలోని గైనిక్ విభాగంలో తల్లి మరియు చిన్నారి ఆసుపత్రిలోనే ఉంటూ వైద్య సేవలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున 4:30 సమయంలో పసికందు అదృశ్యమైనట్లు పట్టణ 2 టౌన్ సీఐ క్రాంతి కుమార్ కు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం కాస్త జిల్లా ఎస్పీ మురళీకృష్ణ దృష్టికి వెళ్లడంతో జిల్లా ఎస్పీ మురళీకృష్ణ వెంటనే డీఎస్పీ ప్రతాప్ కు పట్టణ సీఐలకు ఎస్పీ ఫోన్ లో ఈ కేసును త్వరగా ఛేదించాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఉదయం సరిగ్గా 4:30 నుంచి 5 గంటల సమయంలో ఒక కాల్ వచ్చింది మాకు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 6 రోజుల శిశువును ఎవరో అపహరించి తీసుకువెళ్లారని, కిడ్నాప్ చేశారని. వెంటనే నేను ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత గౌరవ ఎస్పీ గారికి, అనంతపురం మురళీకృష్ణ సార్కి, అలాగే టౌన్ డిఎస్పీ ప్రతాప్ సార్కి ఇన్ఫామ్ చేసి వెంటనే మీరు వెళ్ళండి, అక్కడికి విచారణ చేపట్టండి అని వాళ్ళ ఆదేశాలు జారీ చేయగా నేను నా టీంతో పాటు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురంకి వెళ్ళి అమ్మాయి యొక్క తల్లిదండ్రులని అలాగే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని విచారించడం మొదలుపెట్టాము. సీసీ కెమెరాలు వెరిఫై చేశాము. ఆ గైనిక్ వార్డులో వాళ్ళు 27వ తారీఖు సాయంత్రం వచ్చి జాయిన్ అయ్యారు. 28వ తారీఖు తెల్లవారుజామున మిస్ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీని ఆధారంగా ఆ గైనిక్ వార్డులో ఉన్న అన్ని బెడ్లకు సంబంధించిన వాళ్ళని ఎవరెవరు అక్కడికి వచ్చారు, నిన్నటి నుండి ఎవరు వెళ్ళారు, ఏ ఏ బెడ్కి ఎవరు ఉన్నారు, వాళ్ళ అటెండెన్స్ ఎవరు ఉన్నారని ఒక్కొక్కరిని విచారించగా సస్పిషియస్ మూమెంట్స్ ఎవరెవరైతే ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్కరిని మేము ఎలిమినేట్ చేసే పద్ధతిలో విచారించగా ఒక లేడీ మీద సస్పిషియస్ ఎక్కువగా కనపడింది. ఆమె రాత్రి ఏదైతే అపహరణకు గురై చేయబడిందో ఆ అమ్మాయి, ఆ బాలిక యొక్క బెడ్ పక్కనే ఒక లేడీ డెలివరీకి వచ్చిన తర్వాత ఆమెకు అటెండెన్స్గా వచ్చి ఉండింది. ఆమె రాత్రి 9 గంటలకు వచ్చి భోజనం తీసుకొచ్చి ఈ ఏదైతే కిడ్నాప్ అయిందో బాలిక వాళ్ళ అమ్మమ్మకు కూడా ఈమె మాట్లాడుతూ వాళ్ళ అమ్మమ్మకు అన్నం పెట్టింది, తిన్నారు, అంతా కలిసి మాట్లాడుకున్నారు. మాకు 3 కూతుర్లని ఈ కిడ్నాప్ అయిన బాలిక తల్లి చెప్పిందని, నాకు 2 కొడుకులు ఉన్నారు, కూతురు లేరని ఏమి చెప్పిందని. తీరా రాత్రి 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో బాలిక తల్లి నిద్రిస్తుండగా 4:30కు లేచి చూస్తే నా కూతురు కనబడలేదని చెప్పేసి వెంటనే తన భర్తకు చెప్పింది. ఆ 4 గంటల సమయంలో మేమందరం కూడా పోయి విచారించిన తర్వాత సీసీ కెమెరాలు, తర్వాత అక్కడ లోపల ఉన్న గైనిక్ వార్డ్ 2 అన్ని సరౌండింగ్ అంతా కూడా దిగ్బంధం చేసి ఎవరిని బయటికి పంపించుకోకుండా విచారణ చేపట్టిన తర్వాత ఆమె మీద అనుమానం బలపడగా వెంటనే ఆమె ఇంటిని సెర్చ్ చేసి ఆమె చుట్టుపక్కల విచారించగా ఆ బాలిక ఆమె యొక్క కంట్రోల్లో ఉండింది. వెంటనే ఆమెను తీసుకెళ్ళి బాలిక తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. దీని మీద బాలిక తండ్రి అనిల్ కుమార్ యొక్క కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం జడ్జి గారి ముందు ఆమెను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎవరిది బేబీది? ఆమెది మన ఇక్కడే అనంతపురం టౌన్ ఏ నారాయణపురం గ్రామం.